హైదరాబాద్లోని అబిట్స్లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్ ఆడిటోరియంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై ప్రేరణాత్మక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. 10వ తరగతి జీవితంలో కీలక దశ అని, భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని మంత్రి పొన్నం విద్యార్థులకు సూచించారు. కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, ఆత్మవిశ్వాసమే విజయానికి మూలమని తెలిపారు. విద్యార్థులందరూ రాబోయే పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తొందరగా మీకు ఉన్నటువంటి జ్ఞానం పేపర్లు పెట్టండి. కొంత హార్డ్గా ఉన్నటువంటి ఒక నిమిషం ఆలోచన చేసి, ఎందుకంటే ఫుడ్ పరీక్షలు రాయడం కాకపోతే గడియారం అట్టకుండా స్పీడ్గా తిరగదు. కానీ పరీక్షల సందర్భంలో మనం స్పీడ్గా అనిపిస్తుంది. కాబట్టి సమయం పాలన దృష్టిలో ఉంచుకొని మీకు సులువుగా ఉన్నటువంటి పరీక్షలకు జవాబు రాసి దాని తర్వాత హార్ట్ గురించి ఒక్కసారి డెప్త్ మైండ్లో వెళ్ళి కంప్యూటర్ దగ్గర కంప్యూటర్ కీబోర్డ్ ఇక్కడ అనుకుంటే మొత్తంగా మనకు తిరిగి జ్ఞాపకం పాత భగవంతుడిచ్చినటువంటి ఇలాంటి బాధ్యత జ్ఞాపకం ప్రారంభించారు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా భయపడద్దు. అప్పుడు ప్రశ్నని జవాబు రాయగలుగుతామనేటువంటి భయం మీ దగ్గర దూరం అయితే మీరు నెంబర్ 1 స్టూడెంట్ దగ్గర భవిష్యత్తులో మీరుగా మంచి ఒక ఉన్నత పౌరులు అయితే మాటకి సందర్భంగా తెలియదు. ఒకటే ఒక మాట, ఇప్పుడు సంతోషంగా సుఖంగా టీవీ సీరియల్లో సోషల్ మీడియాలో ఆటలో ఫ్రెండ్స్ పేరు మీద సమయం వృధా చేసుకుంటే జీవితకాలంలో జీవితం చేయలేదు. నేను వెంటనే సమయం వృధా అయిపోయింది. ఇప్పుడు కష్టపడి పరీక్షల సందర్భంగా అన్ని రకాల అవగాహన ముందుకు పోతే భవిష్యత్తులో ఉన్నత స్థానం పొందిన యొక్క తేడా మీకు మీరు అసెస్ చేసుకుంటే తప్పకుండా ఉన్నత స్థానాన్ని పొందాలనేటువంటి అంశాన్ని తెలియదు. మీ అందరికీ ఆ భగవంతుని ఆశీర్వదించడం, శుభాకాంక్షలు, ఆశీస్సులు మీ అందరికీ